చావు ముంగిట ఉన్న భీష్ముడు, యుద్ధం గెలిచి బాధలో ఉన్న యుధిష్ఠిరుడు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో నుంచి పుట్టిందే విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటో విష్ణు సహస్రనామ స్తోత్ర ఫలశ్రుతిలో ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి ఇప్పుడు మనకున్న గురువుల దాకా విష్ణు సహస్రనామ విశిష్టత, పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితం చాలా బాగా వివరించారు. విష్ణు సహస్రనామ పారాయణం రోజు చేయడం, ఇంకా ఏకాదశి లాంటి పర్వదినంలో చేయడం వల్ల ఎంతో ఫలితం ఉంటుందని మన పెద్దలు చెప్తారు. ప్రతి ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం లైవ్ ఉంటుంది. మీకు వీలైతే మాతో పాటు లైవ్ జాయిన్ అయ్యి పారాయణం చేయండి. మీకు వీలు కుదరకపోతే లైవ్ జాయిన్ అయ్యి వినండి. మీకు మేము లైవ్ స్టార్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావాలి అంటే మా ప్రొఫైల్ ఫాలో చేసి లైవ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.